ఒక దయ్యం శాపం వల్ల ఈ ఊరిలో ఎన్నో ఏళ్లుగా దాండియా ఆడటం పూర్తిగా నిషేధించబడింది. ఊరిలో ఎవరైనా గర్భ ఆడితే ఆ రోజే ఘంకుడి అనే దయ్యం ఆత్మ తిరిగి వచ్చి ఊరి మొత్తాన్ని బలితీసుకుంటుందని గ్రామస్తులు బలంగా నమ్ముతుంటారు. అయితే కొద్ది రోజుల క్రితమే నగరం నుండి గ్రామానికి వచ్చిన కింజల్ అనే అమ్మాయి ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలు, కటికథలు మాత్రమేనని కొట్టిప్రేస్తుంది. అందుకే తన స్నేహితురాళ్లతో కలిసి ఊరికి దూరంగా రహస్యంగా గర్భ ఆడుతుంది. కానీ సరిగ్గా అదే రాత్రి నుండి గ్రామంలో ఘంకుడి ఆత్మ నల్లటి నీడ రూపంలో గ్రామస్తులకు కనిపించడం మొదలవుతుంది. ఆ క్షణం నుంచే ఊరిలోని అమ్మాయిలు ఒక్కొక్కరుగా వింతగా అదృశ్యమవ్వడం మొదలవుతారు. ఇది చూసి ఊరి జనం మొత్తం కింజల్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఆమెను ఊరి నుండి వెలివేయాలని నిర్ణయిస్తారు. ఎందుకంటే కింజల్ గర్భ ఆడినప్పటి నుంచే ఇదంతా మొదలైందని వారి నమ్మకం. అయితే కింజల్ సోదరుడు బాబ్లో గ్రామస్తులకు సర్ది చెప్పి కేవలం 10 రోజుల్లోనే అదృశ్యమైన అమ్మాయిలందరినీ వెతికి తీసుకొస్తానని మాటిస్తాడు. కానీ దురదృష్టవశాత్తు అదే రాత్రి బాబ్లో చెల్లెలు కింజల్ కూడా మాయమైపోతుంది. దాంతో గ్రామస్తులు బాబ్లోపై విరుచుకుపడుతూ సొంత చెల్లెల్నే కాపాడుకోలేనివాడు మా అమ్మాయిలను ఎలా కాపాడతాడు అని నిలదీస్తారు. దాంతో బాబ్లో ఒక కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఈ రాత్రే స్వయంగా తానే ఊరిలో కాపలా కాసి ఆ ఘంకుడిని ఎలాగైనా పట్టుకోవాలని డిసైడ్ అవుతాడు. ఊరిలోని కొంతమందిని వెంటేసుకుని గ్రామంలోని వేర్వేరు మూలల్లో కాపలా కాస్తుంటారు. కాని విచిత్రమేమిటంటే అందరూ వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నప్పటికీ ఒకే సమయంలో ప్రతి ఒక్కరి ముందు గంకుడి నల్లటి నీడ ప్రత్యక్షమవుతుంది. మొదట అందరూ భయపడినా ధైర్యం తెచ్చుకుని ఆ నల్లటి నీడలనే భయపెట్టడం ప్రారంభిస్తారు. దాంతో ఆ నీడలు భయంతో పరుగులు తీస్తాయి. అప్పుడు బాబ్లో వారిని పట్టుకుని చూడగా ఊరి జమీందార్ చెప్పడం వల్లే తాము గంకుడి వేషం వేసి భయపడుతున్నామని బయటపడుతుంది. అయితే మేము ఏ అమ్మాయిని కిడ్నాప్ చేయలేదు అని వారు చెబుతారు. అసలు ఆ ఊరిలో నిజంగానే ఘంకుడి ఆత్మ ఉందా? ఆ అమ్మాయిలంతా ఎక్కడికి మాయమయ్యారు